ఎస్ అంతే పట్టుకోండి అంటే ఒకసారి అంటే తిరగండి. కావలి జిల్లాను పోరాడదాం కావలి జిల్లా కోసం పోరాడదాం కావలి జిల్లా కోసం ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి. నమస్కారం, నా పేరు పులి చక్రపాణి, ఏఎంసీ డైరెక్టర్ని. ఈరోజు మన నెల్లూరు జిల్లా నుండి కావలి సపరేట్గా జిల్లాగా చేయాలని ఎన్ని రోజుల నుంచో డిమాండ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే 24వ జిల్లా చేయాలని ఒక ఉద్యమ నేపథ్యంలో మొన్న సోమవారం నాడు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చున్నాం. ఆ అర్జీ రూపాన ఈ కరపత్రిక ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆయన స్ఫూర్తితోటి ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రిక మన ప్రజలందరికీ కూడా చేరి ప్రతి ఒక్కరి ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా సమకూర్చుకొని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళి మన కావలి జిల్లాగా సాధించేదానికి అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కరపత్రికని చూసి ఇంకా ఎన్నో వాళ్ళ విషయాలు కూడా మాకు తెలియజేసి ఒక సందర్భంలో అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సిందిగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి ఈ చిన్న పెద్ద పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు పులి రజని, నేను ఎక్స్ కౌన్సిలర్ని. ఈరోజు కావలి జిల్లా సాధన సమితిలో సభ్యురాల్ని. కావలి జిల్లా సాధన సమితి ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం కావలిని జిల్లాగా ఏర్పాటు చేయడం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మన కావలిని జిల్లాగా ఏర్పాటు చేస్తే కందుకూరు, కోవూరు, పాత అల్లూరు, అలాగే కావలి, ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ కావలి కేంద్రంగా కావలిని జిల్లాగా మారిస్తే ఉపాధి అవకాశాలు కావలి యువతకు లభిస్తుంది. ఎందుకంటే లోకల్గా పరిగణించబడి కావలి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న మన కావలిని ఇప్పటికే కావలిలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, దగదర్తి విమానాశ్రయం ఇవన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కావలి కనకపట్టణంగా మారుతుంది అని బ్రహ్మంగారి సూచన కూడాను ఆయన రాసి ఉన్నారు. అలాగే కావలి కనకపట్టణంగా మారాలి అన్న ఈ అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్న కావలిని కేంద్రంగా తీసుకొని ఇవన్నీ మిగిలిన నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రజల్లోకి మరింత చైతన్యాన్ని కలిగించడానికి, ప్రజా అవగాహనను కల్పించడానికి ఈ కరపత్ర విడుదల పొట్టి శ్రీరాములు గారి సాక్షిగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి ప్రజలందరి ఇళ్లకు చేరుతుంది. విద్యావంతులారా, మేధావులారా, కావలి ప్రజలారా అందరూ ఒక్కసారి ప్రజా ప్రయోజనార్థం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే సదుద్దేశమైన ఈ కావలి జిల్లాగా ఏర్పాటు చేద్దాం అనే మా మంచి ఆలోచనకి మీరు సహకరిస్తారని, మీ ఆలోచనల్ని, సూచనల్ని, సలహాలని అన్నిటినీ అందిస్తారని, అలాగే మా వెన్నంటి ఉండి ఈ పోరాటంలో మీరు కూడా సాయుధులై నిలబడతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రియమైన ప్రజలారా, కావలి కేంద్రంగా కావలి, కందుకూరు, ఉదయగిరి, కోవూరులోని ఉత్తర ప్రాంతము, ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతాలతోటి కావలిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అందుకోసం ఇప్పటికే ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కావలి జిల్లా సాధన సమితిగా ఏర్పడి ఈ జిల్లా సాధన కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కావలి జిల్లా ఏర్పడడానికి ఉన్నటువంటి ఆవశ్యకతని, కావలి జిల్లాగా ఏర్పడితే వచ్చే లాభాలని, కావలి జిల్లా ఏర్పడకపోతే వచ్చే నష్టాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపంతో ఈరోజు ఆ కరపత్రం తీసుకొచ్చాము. అది ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము. కావలి జిల్లా సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రధానంగా కావలి జిల్లా ఏర్పడడానికి విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది, జాతీయ రహదారి ఉంది, రైల్వే మార్గం ఉంది, అట్లనే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అట్లనే పోర్టులు ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో కావలి భవిష్యత్తు ముందు తరాల వారికి ఒక మంచి భవిష్యత్తు అందించాలంటే ప్రత్యేకంగా కావలి జిల్లాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఉంది. ఇందుకోసం కావలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, విద్యా ప్రముఖులు, అన్ని రకాల ప్రముఖులు కూడా ఆలోచన చేసి కావలి జిల్లా సాధన కోసం జరిగే ఉద్యమంలో పాల్గొంచుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.